మీ లైఫ్ పార్ట్నరు కరెక్ట్గా అంటే ఈ రంగస్థలం సినిమా ముందా ముందే సార్. ముందేనా జరిగింది ఇన్సిడెంట్? వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆవిడ 2017 ఏప్రిల్ 1 నాడు ఉదయం చనిపోయింది ఈ నిమ్స్ హాస్పిటల్లో. నాకు అప్పటికే డేట్ ఇచ్చారు, 5వ తారీఖు రాజమండ్రి అవుట్డోర్ వెళ్ళాలి, 4th నైట్ బయలుదేరాలి. ఓకే. 1గా చనిపోయింది. పెద్ద క్వశ్చన్, ఏం చేయను ఇప్పుడు? ఇంట్లోనేమో కర్మకాండలో నేనే చేయాలి భర్తగా. చేసాం. విజయవాడ గోదావరి వెళ్ళి కలిపాం, కృష్ణా గోదావరి కలిపాం. ఊరి పొలి మీద దాటొద్దని ఇంట్లో పెద్దలంటే మా మేనత్త, మా పిన్ని గారు, మా అక్కయ్య, అన్నయ్య అందరూ పెద్ద ఇష్యూ అయింది అది. ఓ పెద్ద దీనిలాగా, ఎట్లా వెళ్తావు, నువ్వే కర్మకాండ చేసినవాడివి, పొలి మీద దాటకూడదు అని వీళ్ళు. ఓ పక్క నాకేమో భవిష్యత్తు. సుకుమార్ గారి సినిమా రంగస్థలం, ఫస్ట్ టైం రామ్ చరణ్ గారు సమంత గారు కాంబినేషను, మైత్రి మూవీస్. సమంత ఫాదర్ అంటే అది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి యాక్టర్గా ఫెమిలీర్ అయితే కానీ హీరోయిన్ ఫాదర్ కాలేడు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది రెండో సినిమాకి ఒక అదృష్టంలా వచ్చింది, పోగొట్టుకోలేను. ఎట్లాగో భాగ్యం పోయింది, ఇంక ఇది కూడా పోగొట్టుకుంటేటగా అని నా తపన. ఇక ఎంతవరకు వెళ్ళాలండి, అంత తీవ్రమైన వాదన అయిందంటే ఒక గంట సేపు వాళ్ళ మాటలన్నీ విని ఇసుకెత్తిపోయి, దయచేసి మీరు ఆపండి, మీకు తెలియని దాని గురించి జడ్జిమెంట్ ఇవ్వకండి, మాట్లాడవద్దు. మీకు సుకుమార్ ఎవరో తెలీదు, రామ్ చరణ్ సమంత కాంబినేషన్ ఒక గ్లామర్ తెలియదు, మైత్రి మూవీస్ వాల్యూ తెలియదు, సమంత ఫాదర్గా నాకు వచ్చే పేరు ప్రఖ్యాత కూడా తెలియదు మీకు. ఏ స్థాయి మనిషిని అయితే ఆర్టిస్టు సమంత ఫాదర్ అవుతారో మీకు తెలియదు. రైట్. ప్లస్ మీరు చెప్తున్న పులి మీద ఆడితే సస్తాడనే విషయం కూడా మీకు తెలియదు. ఓకే. రుజువు ఉందా మీ దగ్గర? ఏమన్నా లేకపోతే రుజువు ఉందా మీ దగ్గర? రుజువు ఉందా? సత్యం రుజువులే ఉన్నాయా? అనుకోవడం తప్ప వినటం తప్ప అనుకోవడం తప్ప రుజువు ఉందా? ఆడు వెళ్ళాడు దాడి చచ్చాడని. నాకు మీ మాటలు కాదమ్మా, మీ మాటలు ఎవరి మాటలు కాదు. మీ బాధగా తెలిపోండి ఇంట్లోంచి. ఇది భార్య చనిపోయి మా ఇంటికి కూర్చుంటే నేను పొమ్మన్న అక్క చెల్లెల్ని, మేనతల్ని, పిన్నిని. అదేలా ఒకటి చెప్తున్నా, నా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ఇప్పుడు నాకు డెసిషన్ మేకర్స్ ఎవరైనా నా బిడ్డలే. ఒకవేళ మీరు చెప్పినట్టు జరిగితే ఫేస్ చేస్తున్న వాళ్ళు. నాకు 2 ఆడపిల్లలు. ఒక పెద్ద పాప ఏమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఏమో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ టైంలో. ఇద్దరు ఏడుపు ఇంట్లో. నేనే శత్రువుగా మారా మనుషులకి, నా ఇంట్లో వాళ్ళకి నేను శత్రువుగా మారా, నా బంధువులు నేను శత్రువుగా మారా, నా ఇంటికి వచ్చి కష్టంలో వచ్చిన వాళ్ళకి నేను శత్రువుగా మారా. చెప్పండి తల్లి, నన్ను వెళ్ళమంటారు వద్దంటారా? మీదిరా నిర్ణయం. మీరు అలా చెబితే నేను అలా చేస్తా, మీరు వద్దంటే మానేస్తా. ఇక్కడ మాట కాదు, మీ మాట చెప్పండి. ఎంతవరకు వెళ్ళాలంటే, చూడండి అత్తాయి, నేను చెబుతున్నా వినండి. ఒకవేళ మీరు చెప్పినట్టుగా నేను వెళ్తా, ఖచ్చితంగా వెళ్తున్నా, చెప్పదిగా వెళుతున్నా. మీరు అన్నట్టుగా పొలి మీద దాడినది బస్సు యాక్సిడెంట్ చచ్చాను అనుకోండి, ఆడపిల్లల్ని దేవుంటే కాపాడండి, అది గాలి వదిలేసండి. భగవంతుడు 3 రోజుల క్రితం తల్లిని, మూర్ఖత్వపు ప్రయాణంతో తండ్రిని పోగొట్టుకుని విధి రాసి ఉంటే వాళ్ళకి అదే దొరుకుద్ది. దయచేసి మీరు మాట్లాడద్దు, డేషన్ చెప్పాల్సిన పిల్లలే అని తల్లిని రండి అని చెప్పని ఏడుస్తారు. చెరు పక్కన నిలబడి పక్కన కూర్చోబెట్టి చేసి చెప్పండి అమ్మ, మీరు చెప్పండి, ఎలా వద్దా అన్న. వెళ్ళు డాడీ అని ఏడ్చారు. మీకేమో తల్లి, నేను చెప్తున్నా, భగవంతుడిని మించి అన్యాయం చేయడం ఇంకా చేసేసాడు. చిన్న ఏ రోగం లేని దాన్ని షుగర్ బీపీ కంట్రోల్ కాక చచ్చిపోయిందండి, బ్రెయిన్ హ్యామరేజ్ ఇచ్చేవరకు. వ్యాధి దీర్ఘకాల వ్యాధి కాదు, షుగర్ బీపీ రేజ్ అయ్యే ఆ కారణంగా చనిపోయింది వైఫ్. ఓకే. వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటూ నిమ్స్లో. ఇంతకు మించి అన్యాయం మీకు జరగదు. నేను సావను, నేను బతికింది ఈ అవకాశం ఇచ్చింది దేవుడు, అది తీసుకెళ్ళటానికి ఆస్తికి చూపించాడు మనకి. ఊరుకోను నేను, మీరు ధైర్యంగా ఉండండి, నేను 2-3 రోజులు వచ్చేస్తా మళ్ళీ. మీకేమవుదమ్మా వెళ్ళి డాడీ, ఎట్లాగా నా బిడ్డల్ని ఏడుస్తా, నేను నా బిడ్డను కనిపించేసి అందరి వాళ్ళు ముగించి నేను రంగస్థానానికి బస్సు ఎక్కిన కానీ భయమే. హైదరాబాద్ రాజమండ్రి బస్సు ప్రయాణం. మన ఇండంతా ఎక్కడ గుద్దేస్తుందేమో లేదు, గమ్యం ఏరియా లొకేషన్కి ఎదురుగా గోదావరి తీరం ఉంది, ఎక్కడ పడిపోతానేమో, మునిగిపోతానేమో, ఏదోటి అంత నెగిటివ్ సెన్స్తోనే ఉన్నా 2 రోజులు. తీరా ఇంకో పెద్ద ఇబ్బంది కలిగించిన సన్నివేశం ఏంటంటే, లొకేషన్ దిగంగానే రామ్ చరణ్ గారు ఉన్నారు అక్కడ, ఆయన అయ్యప్పమాలో ఉన్నాడు. ఆ రోజున 2017 ఏప్రిల్ 5 ఆయన అయ్యప్పమాలో ఉన్నాడు. నేను భార్యకి కర్మకాండ చేసి మైల్లో ఉన్నా.
నాకు అదొక అగ్ని పరీక్ష. ఆ 4 రోజులు 3 రోజులు చేస్తానండి అక్కడ ఆ సాంగ్ టైంలో. ఎప్పుడు కూడా ఆయన సెకండ్ ఇవ్వాల. ఖైదీ నెంబర్ 150 నేను చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారు లొకేషన్లో ఉన్నాడు. హీ నోస్ వాట్ ఈజ్ మై రిలేషన్ విత్ హిజ్ ఫాదర్. ఆ గౌరవంతో నన్ను చూడగా బాబు నమస్కారం అని ఒక దడి ముళ్ళకంచిని అడ్డు పెట్టుకుని, ఎంత లాంగ్ ముళ్ళకంచిని, విలేజెస్ కదా కొంచెం లాంగ్ గోళ్ళ కట్టేవాళ్ళు ముళ్ళకంచులతోటి, బాబు అని ఇట్లాగా సార్ అని లేచే లోపు నేను బ్యాక్ టర్న్ వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ ఆయన నన్ను తాకనివ్వకుండా నేను జాగ్రత్త పడ్డా. ఓకే. వెళ్ళి సెకండ్ లెఫ్ట్ వాళ్ళకి చేయలే. మనసంత బాధ, క్యారెక్టర్ తాగుబోతూ, ఆ డిమ్నెస్, లోపల డల్నెస్, టోటల్గా నా పాత్రలో ఉండటం అయింది. బాధే. కూర్చుంటే ఇది తెలిస్తే, ఒక ఫోటో చూస్తుంటే స్టిల్లు ఎంత ఆనందపడేది. దేవుడు ఎంత అన్యాయం చేశాడు నాకు, ఏ పాపం చేశాము. కుటుంబం కోసానికి వచ్చినవాడిని, జీవితాన్ని సినిమాని వదిలిపెట్టినవాడిని. సినిమా జీవితం వచ్చేసరికి నాకంటూ ఉన్న మనిషి పోయే. ఆ బాధతోటి నేను ఆ 3-4 రోజులు గడిపానండి. గడిపి ఇంటికి వచ్చేదాకా కూడా, తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా నాకు చచ్చిపోతానని భయమే, ఏదో అవుతుందని భయమే. సెంటిమెంట్ అంత వెంటాడింది నన్ను. మొత్తానికి తిరిగి వచ్చా. 14 రోజుల దాకా మా యూనిట్ కూడా తెలియదు నా భార్య చనిపోయిందని. చనిపోయింటే వచ్చానని అక్కడికి తెలియదు. 14వ తారీఖు సెరమనీ అనుకోండి. ఒకటి చనిపోయింది కదా, 12, 14, 13 సెరమనీ అన్నారు. కోడైకి చెప్పా, సార్ అర్జెంట్ పని ఉంది, కోర్టు కేసు ఉంది, నాకు అటెండ్ అవ్వాలి, దయచేసి ఆ 2 రోజులు నన్ను పని చెప్పమాకండి, షూటింగ్ పెట్టమాకండి అని చెప్పని, ఒక 5 కోట్ల ప్రాపర్టీ మ్యాటర్ అని చెప్పి ఒక పెద్ద అబద్ధం ఆడి ఈ దినం చేయాల్సి వచ్చింది. డేట్ పెట్టుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా నాకు. రాలేను అని అనలేను. అప్పుడు రహస్యం బయట పెట్టాలా. అట్లా చాలా చేసి నేను ఆ సంవత్సరం పొడుగుతా కూడా, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయింది అది, ఏప్రిల్ 5వ తారీఖు షూటింగ్ స్టార్ట్ అయితే మార్చి 30 రిలీజ్ అయింది అది. నెక్స్ట్ ఇయర్ అదే 1 year పెట్టిన ఆల్మోస్ట్ చాలు. అప్పుడు దాకా నేను మనసులో గొప్ప సక్సెస్ అవ్వాలి, ఇంత కష్టపడి సినిమా చేస్తున్నారు, ఇది కానీ ఫ్లాప్ అయితే దానికి మూల కారణం నేనే, ఒక కీడ్ని అంటించే ఇక్కడ మైల్లో ఉండేది షూటింగ్ వచ్చే కదా, ఒక కీడ్ అంటించినాడు అవుతా, దాని ఫ్లాప్కి నాదే బాధ్యత, దేవుడు అది గొప్ప సక్సెస్ అవ్వాలని. నిజంగా ఆ సినిమాకి మొక్కినందుకు ఎక్కడ మొక్కలేదండి. మొక్కటే కారణం ఏంటంటే, నా యొక్క చెడు ఉందని నా భావన, నా కీడు ఉందని భావన, నేను తప్పు చేస్తాను ఫీలింగ్. వాడు సక్సెస్ అయింది కాబట్టి ఈ విషయాలు బయట చెప్పగలుగుతున్నా, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది అనుకున్న రంగస్థలం, ఇది భూస్థాపితం అయిపోయేది నా కథ అంతా కూడా, నా జరిగిన విషయాలు కానీ. అద్భుతం సక్సెస్ అయింది అది. దేవుడు ఆ రకంగా అంటే పరీక్ష పెట్టాడనిపించింది నాకు. నిజంగా ఎన్ని తలుచుకుంటే ఆ డెసిషన్ తీసుకోకపోతే ఏమైండేది, రంగస్థలం లేదు, మళ్ళీ చిన్న పాత్రలు ఏదో చేసుకుంటే ఎప్పుడు ఏమన్నా తెలియదు. అదో ల్యాండ్ మార్క్ అయింది నా జీవితం.